మదర్సాలలో చదివే వాళ్ళకి మత బోధనతో పాటుగా మామూలు బోధన కూడా ఉండాలి. వాళ్ళు తర్వాత మత పెద్ద కావాలంటే మత పెద్దకి, లేదంటే కనుక ఇతర చదువులు చదువుకుంటే ఇతర ఉద్యోగాలకు కూడా పోవాలన్నది యోగి ఆదిత్యనాథ్ ఉద్దేశం. దాన్ని చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అదే సందర్భంలో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తాజాగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరపున ఇంతవరకు అక్కడ వాళ్ళు పెట్టే ఏ డిగ్రీ అయినా సరే చెల్లుబాటు అయ్యేది. దాన్ని సమాజ్వాదీ పార్టీ కానీ, బహుజన్ సమాజ్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మామూలు డిగ్రీలాగా మనకు మళ్ళీ BA, BCom, BSc ఉండదు. వాళ్ళ దగ్గర కమిల్ అని, ఫజిల్ అని 2 డిగ్రీలు ఉంటాయి అన్నమాట. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లెక్కన అనమాట. అలాంటి వాటికి కూడా అక్కడ ఆ డిగ్రీ హోదా ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తాజాగా మదర్సా చట్టాన్ని సవరించింది. దీని ప్రకారం రిలీజియస్ డిగ్రీస్ అయినటువంటి కమిల్, ఫజిల్ అనేటటువంటి డిగ్రీని అనుమతించబోమని చెప్పింది. 12వ తరగతి వరకు డిగ్రీని 12వ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ దాని వరకు మాత్రం ఖచ్చితంగా అనుమతిస్తామని చెప్పింది. ఆ సర్టిఫికెట్కి వ్యాలిడ్ అని ప్రకటించింది.